మన ఆరాధన గీతం నుండి 173 పాట పాడుకుందామండి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించుమునా హృదయాంతరంగమునా. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మా ఆత్మల విషయమై మీరు కలిగి ఉన్న శ్రద్ధను బట్టి వందనాలు, ఆలోచనలు బట్టి మీకు వందనాలు.
మేము తగిన రీతిగా మీ ఆత్మ సహాయముతో ముందుకు సాగడి వారముగా చేయండి. మీ దయగలిగిన హస్తమును మా అందరితో ఉంచండి. అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు తోడుకోండి. మీరు మాకు బోధించండి. మా ఆత్మలను మీరు బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో హిజ్కియా అనే రాజు తన ప్రజలకు కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు ఎలాంటి మాటలంటే తన ప్రజలను ఆదరించే మాటలు, తన ప్రజలను ధైర్యపరిచే మాటలు చెబుతూ ఉన్నాడు. చూడండి, మనం ఏదైనా మాట్లాడితే వారిని బలపరిచే మాటలుగా ఉండాలి, వారిని ధైర్యపరిచే మాటలుగా ఉండాలి. అంతేగాని ఇతరులను బలహీనపరిచేవిగాను ఆ ఉన్న ధైర్యాన్ని కూడా చెడగొట్టే మాటలుగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ధైర్యాన్ని చెడగొట్టేవు అనంటే, ఆ వ్యక్తిని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతున్నావంటే అది ఖచ్చితంగా సాతానుని యొక్క ఆత్మ. అది సాతానుని ఆత్మ మనిషిలో ఉన్నప్పుడు, వారు మాట్లాడినప్పుడు వెంటంటే బలహీనం అయిపోతాం. ఉన్న ధైర్యం చెడిపోతుంది, భయం ఆవరిస్తుంది. కానీ దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు మాట్లాడితే వారికి బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, ముందుకు సాగుతారు. ఇక్కడ హిజ్కియా అనే రాజు తన ప్రజలకు ధైర్యపరిచే మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు ఎందుకు చెప్పాడు అనంటే, హిజ్కియా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, బాగా ప్రార్థన చేసుకుంటాడు, బాగా దేవుని మీద ఆధారపడతాడు, అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాడు, దేవుని పనిని హృదయపూర్వకంగా చేస్తాడు. దేవుని పనిని సగం హృదయంతో చేయడు, హృదయపూర్వకంగా చేస్తాడు. అందువలన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం ఈ హిజ్కియాకి ఉంది. సరే, మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ముందుకు పోతున్నప్పుడు పిల్లరా, మనకు తెలియకుండా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే
సాతానుడు మన మీదకి కొన్ని శోధనలు పంపిస్తూ ఉంటాడు. ఆ శోధనలు వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. ఈ హిజ్కియా రాజు మీదకి, అలాగే అతని సైన్యం మీదకి ఒక శత్రువు బయలుదేరాడు. ఈ శత్రువు ఎవరయ్యానంటే అష్షూరు రాజు. ఎవరండి ఆయన? అష్షూరు రాజు. ఎందుకు ఈయన బయలుదేరాడు అనంటే, హిజ్కియా సైన్యాన్ని ఓడించి ఆ దేశాన్ని ఆక్రమించాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే అష్షూరు రాజు దగ్గర సైన్య బలం ఎక్కువగా ఉంది, ఈ హిజ్కియా రాజు దగ్గర సైన్య బలము తక్కువగా ఉంది. అందువలన నా దగ్గర సైన్యం ఎక్కువగా ఉంది, నా దగ్గర సైన్య బలం ఎక్కువగా ఉంది కాబట్టి హిజ్కియాని నేను ఓడించవచ్చు, అతని సైన్యాన్ని నేను జయించవచ్చు అనే ఆలోచనతో యుద్ధం చేయటానికి ప్రకటించాడు. యుద్ధం, ఈ యుద్ధాలు అనేవి ఆ రోజుల నుండి ఈ రోజుల వరకే యుద్ధాల వార్తలు వింటానే ఉంటామండి, వింటానే ఉన్నాం. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని కృప వలన మన దేశం మీదకి ఏమి యుద్ధం లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. లేకపోతే యుద్ధ వాతావరణం వచ్చింది అని అంటే దేశంలో ఎవరు నెమ్మదిగా ఉండలేరు. ఈ హిజ్కియా సైన్యం మరి ఈ శత్రువులు వచ్చి యుద్ధాలు చేస్తే మనం ఓడిపోతాము, మనం వాళ్ళకు లోబడాల్సి వస్తుంది, మన పరిస్థితి ఏమిటి, మనకు భవిష్యత్తు ఏంటి, మన కుటుంబాలు ఏమిటి, మన సైన్యం ఏమిటి అని ఇలాంటి ఆలోచన చేశారు. చూడండి, వీటిని ఏమంటామంటే నెగిటివ్ థాట్స్ అంటాం, వ్యతిరేకమైన ఆలోచనలు. ఎప్పుడైనా సరే ఆలోచనలు రెండు రకాలు: పాజిటివ్ థాట్స్, అనుకూలమైన ఆలోచనలు, రెండవది వ్యతిరేకమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్. మన మైండ్ ఎప్పుడు పిల్లరా, ఎప్పుడు కూడా నెగిటివ్గా నువ్వు ఆలోచన చేసావంటే నువ్వు కృంగిపోతావు. ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకో, నువ్వు ఒక్కడవే వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు నీకు తోడలేరు, ఎవరు నీ వెనకలేరు. నువ్వు కానీ ప్రభు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉన్నది, నాతో నా ప్రభు వస్తున్నాడు, నేను ఒంటరిగా లేను, నా ప్రభు నా పనుల్ని సఫలపరుస్తాడు, ప్రభు నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే ఇలాగ పాజిటివ్ థాట్స్తో నువ్వు ఆలోచన చేసి బయలుదేరతావో నీకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, జయము వస్తుంది. కానీ నాకెవరు లేరు, నేను ఒంటరివాడిని, నాకెవరు సపోర్ట్ లేదు, ఎవరు నాకు ఏం చేయరు అని నువ్వు ఇలాగ వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించుకుంటున్నావంటే నీకున్న బలం పోతుంది, కలవరపడిపోతావు, కృంగిపోతూ ఉంటావు. అందుకనే ఎప్పుడు కూడా మనం దేన్ని డెవలప్ చేసుకోవాలి, దేన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని అంటే పాజిటివ్ థాట్స్ని, అనుకూలముగా ఉండే వాక్యానుసారమైన తలంపులను మనం పెంచుకుంటూ ఉండాలి. వాక్యానుసారమైన తలంపులు అనగా ప్రభు నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు ఇలాగ ఆలోచించుకుంటూ వెళతా ఉంటావో దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. కానీ ఇక్కడ ఆ ప్రజలేమో నెగిటివ్ థాట్స్ ఆలోచించారు. అమ్మో, అష్షూరు రాజు మన మీదకి వస్తున్నాడు, వాళ్ళ సైన్యం ఏమి ఎక్కువగా ఉంది, వాళ్ళ సైన్యం క్రింద మనమెంత, మనం ఓడిపోతాము, మనం బలహీనమే, మనల్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు, ఇక మన పని అయిపోయింది అని అనుకుంటున్నారు ప్రజలు. కానీ వాళ్ళను పరిపాలిస్తున్న రాజు ఏమంటున్నాడంటే, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నా ముందు ఉన్నాడు,
దేవుడు నన్ను వదిలిపెట్టడు, నా సైన్యాన్ని వదిలిపెట్టడు, నా దేశాన్ని వదిలిపెట్టడు, దేవుడు మనతో ఉన్నాడు అనే విశ్వాసముతో హిజ్కియా ముందుకు సాగుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ప్రియులారా, అలాంటి విశ్వాసం ఆయనకు రావటానికి కారణం ఏంటంటే, ఆ పై వచనం చూడండి, 31వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, తన దేవుని ఆశ్రయించుటకై మందిర విషయమందేమి, దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చూసారా, హిజ్కియాకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియులారా గమనించండి, నీకు ధైర్యము విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే దేవుని విషయాలలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని విషయాల్లో, నేను దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాను, దేవుడు నన్ను వదిలిపెట్టడు అనే ధైర్యం నీకు వస్తుంది. ఆయనకు ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటి? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, అంటే మందిరంలో జరుగుతున్న పనులు, మందిరంలో జరుగుతున్న పరిచర్యలు, మందిరంలో జరుగుతున్న సేవ, అలాగే సేవ విషయమైన బాధ్యతలు అన్నిటి మీద దృష్టి పెట్టాడు. ఈయన రాజై ఉండి కూడా ఒక రాజ్యం మీద కాదు ఆయన దృష్టి పెట్టింది, దేవుని పని మీద కూడా దృష్టి పెట్టాడు. ప్రియరా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని పని మీద మనం దృష్టి పెట్టాలి. ఎవరి మీద దృష్టి పెట్టాలి? మనం దేవుని పని మీద నువ్వు దృష్టి పెట్టాలి. నీ జీవితంలో దేవుని పని మీద దృష్టి ఉండాలి, దేవుని సేవ మీద దృష్టి ఉండాలి. కొన్నిసార్లు దేవుని సేవకు వెళ్ళేటప్పుడు మరి దేవుని పని మీద వెళదాము సహోదరుడా వస్తావా అని అడిగితే కొంతమంది నాకు వీలు కాదయ్యా, నాకు పనులు ఉన్నాయ్యా, నాకు కుదరదయ్యా అంటారు. అప్పుడు అనిపిస్తుంది నాకు, వీళ్ళకి దేవుని సేవ మీద దృష్టి లేదు. అంతే. దేవుని పని మీద నువ్వు దృష్టి పెట్టాలి, కానీ నువ్వు దృష్టి పెట్టవు. దృష్టి పెట్టకపోతే ఏమనిపిస్తుంది అంటే దేవుని పని మీద మనస్సు లేనప్పుడు నీ పనులే నీకు సరిపోతూ ఉంటాయి. కానీ దేవుని పని మీద దృష్టి పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మన అవసరతలు ప్రక్కన పెట్టేస్తాం, మన పనులు ప్రక్కన పెట్టేస్తాం, మన డ్యూటీలు ప్రక్కన పెట్టేస్తాం, మన వ్యక్తిగత విషయాలు ప్రక్కన పెట్టేస్తాం. మొదట దేవుని పనిని చేయాలి, దేవునిని మనం ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి అని దేవుని మీద మనం దృష్టి పెడతాం. చూసారా? కాబట్టి ఈ హిజ్కియా రాజు ఆయన రాజై ఉండి, రాజ్యాన్ని పరిపాలించుతున్న రాజై ఉండి ఆయన దేని మీద దృష్టి పెట్టాడండి? 21వ వచనం మరలా చదవండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చూసారా? దేవుని మీద దృష్టి పెట్టాడు, దేవుని మందిరం సేవ విషయం మీద దృష్టి పెట్టాడు, అలాగే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాడు, ధర్మమంతటి విషయం అంటే ఆయన న్యాయ విధుల మీద దృష్టి పెట్టాడు. ప్రతి పనిని హృదయపూర్వకముగా చేశాడు. మరి ఇంత చేసినప్పుడు ఆయనలోకి ఎలాంటి విశ్వాసం వచ్చిందంటే దేవుడు నన్ను వదిలిపెట్టడు, ఆయన నన్ను విడువడు. మనం పాడతాం కదా, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువడు ఎప్పుడు,
విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చూడండి, అది విశ్వాసం. చేయి విడువడు, ఎప్పుడు విడనాడడు ఎన్నడు. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే, హిజ్కియాలాగా నీవు దేవుని పని మీద ఉండాలి. హిజ్కియాలాగా హృదయపూర్వకంగా దేవుని పనిని చేయాలి. ఆయన పని నేను చేశాను, నా పని ప్రభువు చేస్తాడు అనే విశ్వాసంతో హిజ్కియా ఉన్నాడు. అందువలన ఇతనికి శోధన వచ్చింది. ఈ శోధన ఎలాగొచ్చిందంటే శత్రువుల ద్వారా, అష్షూరు రాజు ద్వారా వచ్చింది. అప్పుడు ఆ ప్రజలకి ఏం చెబుతా ఉన్నాడంటే, మనం భయపడిన అవసరం లేదు, మనం దిగులు పడన అవసరం లేదు అని ఏమంటున్నాడు అక్కడ 7వ వచనంలో, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అందరూ మన కుడి చేయి పైకి లేపి మాట చదువు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఏమంటున్నాడు? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. ఏంటండి ఈ సహాయం? ఏంటి సహాయం? ఈ సహాయం ఏంటి అని అంటే, అష్షూరు రాజుకున్న సహాయం ఏంటంటే సైన్యం యొక్క సహాయం. రాజు అనేవాడు యుద్ధాలు చేయడండి. రాజు అనేవాడు యుద్ధాలు చేపిస్తాడు. సైనికులు వెళ్ళి యుద్ధాలు చేస్తారు. చచ్చిపోయినా సైనికులే, జయించిన సైనికులే. రాజు ఊరక అట్లా ఉంటాడంతే. కాబట్టి అష్షూరు రాజు ఏమనుకుంటాడంటే, నాకు సైన్యం ఉంది, నా సైనికులు వెళ్ళి వాళ్ళని జయిస్తారు, నాకేం పర్వాలేదు అని అనుకుంటున్నాడు. అతని సహాయం ఏంటి? సైనికుల యొక్క సహాయం. ఎవరి సహాయం చెప్పండి? సైనికుల యొక్క సహాయం. కానీ హిజ్కియా ఏమంటున్నాడంటే, అతనికంటే కూడా మనకు ఎక్కువ సహాయం ఉంది. ఈ హిజ్కియా సహాయం ఏంటంటే, ఆయన సైనికుల మీద ఆధారపడలా. అసలు ఆయనకు ఉందే కొద్ది సైన్యం, అయినా కూడా వాళ్ళ మీద ఆధారపడలా. ఇతను ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దావీదు గారు దేవుని గురించి మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఏమంటాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు స్తోత్రాలు అంటాడు. అందరూ అనండి అన్నమాట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు స్తోత్రాలు. అంటే మన దేవుడు ఎవరంటే సైన్యాలకు అధిపతి. ఏ సైన్యానికి? మన భారతదేశంలో కొంత సైన్యం ఉంది, ఆ సైన్యానికి అధిపతి. మన ప్రక్కన ఉన్న పాకిస్తాన్ దేశంలో కొంత సైన్యం ఉంది, ఆ సైన్యానికి కూడా అధిపతి. అలాగే యుద్ధాలు చేస్తున్న ఇస్రాయెల్ దేశానికి సైన్యం ఉంది, ఆ సైన్యానికి అధిపతి. అలాగే రష్యా దేశంలో కొంత సైన్యం ఉంది, అమెరికా దేశంలో కొంత సైన్యం ఉంది, ప్రతి దేశంలో కొంత సైన్యం ఉంటుంది. ఈ సైన్యములన్నిటినీ మించిన సైన్యాధిపతి మన యెహోవా దేవుడు. చెప్పబడదాం అందరూ ఒక్కసారి. అన్ని సైన్యాలను మించిన సైన్యాధిపతి, ప్రపంచంలో ఉన్న సైన్యాలన్నిటికంటే కూడా గొప్ప సైన్యాధిపతి మన దేవుడు. మన దేవుడికి యుద్ధాలు చేసే సైనికులు ఎవరయ్యానంటే మీకాయేలు దూత. మీకాయేలు దూతలను పంపిస్తే చాలు, ఏ దేశం మీద అయినా వాళ్ళు యుద్ధం చేసి వస్తారు, ఆ దేశాలు ఓడిపోతాయి అంతే. ఈ హిజ్కియా అలాగూ దేవుని సైన్యం మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభునందు పిల్లరా, మనం ఎప్పుడు కూడా హృదయపూర్వకమైన భక్తి చేయాలి. మొదట అసలు నీకు అలాగ ఆధారపడాలంటే నువ్వు హృదయపూర్వకమైన భక్తి చేయాలి. హృదయపూర్వకమైన భక్తి చేయకుండా దేవుని మీద నేను ఆధారపడ్డాను అని అంటే నువ్వు ఆధారపడలేవు. ఒకవేళ నీ విశ్వాసం కొద్దిసేపు ఉన్నా మరలా టక్కన శోధన రాగానే జారిపోద్ది.
అదే నువ్వు హృదయపూర్వకంగా భక్తి చేస్తూ ఉంటే, హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడతా ఉంటే, హిజ్కియాలాగా నువ్వు దేవుని పనిని నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుని మీద ఆధారపడతాము, దేవుని మీద విశ్వాసం వస్తుంది. అందుకని అంటున్నాడు, అతనికి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయం ఉన్నది. అనగా అషూరు రాజు సహాయం అంటే సైన్యం యొక్క సహాయము కంటే మన సహాయం అనగా దేవుని సహాయం. ఈ రెండు సహాయాల్లో ఎవరి సహాయం మంచిది? ఎవరి సహాయం? సైన్యం, మనుషుల సహాయం మంచిదా, దేవుని సహాయం మంచిదా? మనుషుల సహాయం చాలయ్యా నాకు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఎవరిది అవసరం లేదా? దేవుని సహాయం ఉంటే చాలయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టబాకండి. చూసారా? కాబట్టి దేవుని సహాయము, ఎవరి సహాయం ఉండాలి మనకి? దేవుని సహాయము.